తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి చెందిన అగ్రనేతలు లొంగిపోగా వారి బాటలోనే నడుస్తోంది మావోయిస్టు పార్టీ క్యాడర్. తాజాగా లొంగిపోయిన దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయింది. 100 మందికి పైగా మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారి నుంచి 70కి పైగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 25 AK-47 గన్స్ ఉన్నట్లు సమాచారం. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి ముందు అధికారికంగా సాయంత్రం 4 గంటలకు లొంగిపోనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? వారికి ఎలాంటి భరోసానిస్తున్నారు? ఆపరేషన్ కగార్లో నేడు ఒక కీలక సంఘటన జరగబోతా ఉంది. ఈరోజు మావోయిస్టులకు సంబంధించి ఒక కీలక ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు చేయబోతున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రెస్ మీట్ ద్వారా ఈ అంశాన్ని ప్రజలకు వివరించబోతున్నారు. ముఖ్యంగా లొంగుబాటుకు సంబంధించిన అంశాన్ని సీఎం ఈరోజు ప్రస్తావించే అవకాశం ఉంది. దాదాపుగా 124 మంది మావోయిస్టులు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి DGP సమక్షంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టులు సమాచారం అందించారు. అయితే తిప్పిరి తిరుపతి ఎవరైతే దేవిజీ ఉన్నారో గతంలో లొంగిపోయారు. ఆయనకు సంబంధించిన PLGAకి సంబంధించిన 124 మంది సభ్యులు ఈ యొక్క లొంగుబాటులో ఉన్నట్టుగా సమాచారం. దాదాపుగా 74 కీలకమైన సంబంధించిన ఆయుధాలు కూడా వీళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్టుగా సమాచారం. ఆయుధాలు ఇప్పటికే పోలీసులు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే పోలీసులు వీళ్ళందరినీ కూడా ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 124 మందిలో ముఖ్యమైన వాళ్ళను ఈ ప్రెస్ మీట్లో చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ కీలక ఆపరేషన్ ముందే సీఎం రేవంత్ రెడ్డి DGP కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ అంశంపైనే సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. ముఖ్యంగా దేవ్జీకి సంబంధించిన సభ్యులు లొంగుబాటు తర్వాత దేవ్జీ ఇచ్చిన సమాచారం కానీ ముఖ్యంగా మావోయిస్టులో కీలకంగా ఉన్నవారు ఎవరెవరు లొంగిపోవాలనుకుంటున్నారు, సేఫ్గా లొంగిపోవాలనుకుంటున్న వారికి సంబంధించిన సమాచారాన్ని దేవ్జీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా సమాచారం. దాని ఆధారంగానే ఈ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. దేవ్జీకి సంబంధించిన PLGకి సంబంధించిన సభ్యులు ఈరోజు లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీంతో పాటు గణపతి ప్రస్తుతం కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న కీలక నేత గణపతి ప్రస్తుతం ఉన్న లిస్టులో లొంగుబాటు లిస్టులో ఉన్నారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. నేపాల్లో ఆయన అనారోగ్యం రీత్యా చికిత్స గత కొద్ది రోజులుగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గణపతికి సంబంధించిన లొంగుబాటు ఈరోజు ఉంటుందా లేదనే దానిపైన మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. సాయంత్రం ప్రెస్ మీట్ తర్వాతనే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే గత 3 రోజులుగా మాత్రం గణపతి లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారనే ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం లొంగుబాటుకు సంబంధించిన ప్రెస్ మీట్ సాయంత్రం జరగబోతున్న నేపథ్యంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్లో అత్యంత కీలకమైన ఘట్టంగా ఇది చూసుకోవచ్చు. ఎందుకంటే 124 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ పోలీసుల ముందు ఎక్కువ మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సంబంధించి ఆపరేషన్ కగార్లో భాగంగా లొంగిపోవాలనుకుంటున్న మావోయిస్టులకు తెలంగాణ సేఫ్ ప్లేస్గా కనిపిస్తూ ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్తే తమకు సంబంధించి ఎన్కౌంటర్ చేస్తారనే ఒక ఆందోళన వాళ్ళు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సేఫ్ ప్లేస్గా తీసుకుని ఇక్కడి DGPకి ఇక్కడి పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. దీంతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ యొక్క మావోయిస్టుల లొంగుబాటు విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. సాయంత్రం 124 మందిలో గణపతి ఉంటారా లేదా అనే ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపైన మాట్లాడే అవకాశం ఉంది. DGP మిగతా ముఖ్యమైన పోలీసుకు సంబంధించిన ముఖ్యమైన అధికారులందరూ కూడా ఈ సమావేశానికి కాబోతున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.